హలో అండి, అందరికీ నమస్కారం. మోడీ లాక్డౌన్ పెట్టబోతున్నారు. ఈ మాట చెప్పింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈరోజు సాయంత్రం దేశ ప్రధాని మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు. యుద్ధం కారణంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో భారతీయుల రక్షణ, మన దేశంలో వంట గ్యాసు అండ్ చమురు సమస్య అంటే పెట్రోల్ డీజిల్ సమస్య, వీటన్నిటి గురించి రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వాకప్ చేస్తూ కొన్ని సూచనలు సలహాలతోటి ఒక మీటింగ్ నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వచ్చాయి. మోడీ గారు ఎప్పుడైతే పార్లమెంటులో కోవిడ్ తరహా పరిస్థితులు ఉన్నాయి, దేన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉండాలి అంటూ మాట్లాడారో, వెంటనే కొన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ మోడీ లాక్డౌన్ పెట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు క్రియేట్ చేశారు. అలాగే హైదరాబాదులో కొంత పెట్రోల్ సమస్య, డీజిల్ సమస్య వచ్చినప్పుడు దానికి కారణాలు వేరే, కానీ సమస్య స్టార్ట్ అయిపోయింది, ఇక లాక్డౌన్ పెట్టడమే తరువాయి అంటూ కూడా కొన్ని ప్రచారాలు చేశారు. మనం ముందు నుంచి చెప్తున్నాం, లాక్డౌన్ సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పటికైతే నేను చెప్తున్నాను, లాక్డౌన్ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మేబీ మమతా బెనర్జీ గారు ఈ మాట వాడటానికి రాజకీయ కారణాలు కారణం కావచ్చు. లాక్డౌన్ అనగానే ప్రజల్లో ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఆ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా బీజేపీని ఇరకాటంలో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో లబ్ధి కోసం మమతా బెనర్జీ ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చు, కానీ బాధ్యతారాహిత్యం, ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం. ఆ కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి చేయకూడదు, కేవలం రాజకీయాల్లో లాభం కోసం చేయకూడదు. దేశ ప్రజలు ప్యానికి గురవుతారు. మోడీ గారు పార్లమెంటులో కోవిడ్ తరహా పరిస్థితులు అనేసరికే ప్రజలు ప్యానిక్ గురై ఒక్కసారిగా పెట్రోల్ రేపటి నుంచి దొరకదు, డీజిల్ రేపటి నుంచి దొరకదు అనుకొని ఒక్కసారిగా బంకుల దగ్గరకు వచ్చి అందరూ ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం, అందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాన్లలో పెట్రోల్ డీజిల్ నింపుకోవడం ఫలితంగా సమస్య వచ్చింది. వచ్చిందా రాలేదా? నిజానికి మొన్న వచ్చిన సమస్య పెట్రోల్ డీజిల్ కొరత వల్ల వచ్చిన సమస్య కాదు, ప్రజలు ప్యానిక్ గురి కావడంలో వచ్చిన సమస్య. దానికి ఇంకొక కారణం ఆయిల్ కంపెనీలు. కాబట్టి ప్రజల్ని ప్యానికి గురి చేసేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏదైనా చెప్పాలనుకుంటే సందర్భానికి అనుగుణంగా మోడీ గారు చెప్తారు. ఒక సమస్యకి పరిష్కారాన్ని చూపించాలి తప్ప సమస్యను చూపించి భయపెట్టకూడదు. సరే, ఏది ఏమైనా నిజంగా లాక్డౌన్ ఉంటుందా అంటే ఉండదు, కానీ కొన్ని షరతులు, కొన్ని కండిషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ విషయంలో కమర్షియల్ గ్యాస్ వాళ్ళకి కొన్ని నిబంధనలు పెట్టారుగా. డొమెస్టిక్ ఇచ్చిన తర్వాత కమర్షియల్ ప్రయారిటీ పెట్టారు. అలాగే పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కొన్ని షరతులు పెడతారేమో రాబోయే కాలంలో. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే హార్మోజ్ జలసంధి నుంచి మనకి సప్లై అంటే ఇరాన్ వాళ్ళు ఆఫ్ చేస్తే మనకి ఖచ్చితంగా సప్లైలో ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టవచ్చు. కాక మేబీ ఎంత అడిగితే అంత పెట్రోల్ పోయకపోవచ్చు, ఎంత అడిగితే అంత డీజిల్ పోయకపోవచ్చు, రేషన్ పద్ధతిలో పెట్టవచ్చు. బండి నెంబర్ని బట్టి, ఆ బండికి లేదా ఆధార్ కార్డుని బట్టి ఏదో అలాంటి కండిషన్స్. వెహికల్స్ కూడా ఒకరోజు సరిసంఖ్య వెహికల్స్ బయటకు రండి, ఇంకో రోజు బేసంఖ్య వెహికల్స్ బయటకు రండి, వెహికల్స్తో ఇచ్చినవిడిగా తిరక్కండి, పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి, ఇలాంటి పిలుపులు ఇస్తే ఇవ్వచ్చు కాక. పైగా ఒక మంచి పరిణామం ఏంటంటే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం లేదు. ఎందుకంటే కేంద్రం తన ఆదాయాన్ని తగ్గించుకుంది కాబట్టి తను వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్ను 10 రూపాయల మేరకు తగ్గించుకుంది. డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించుకుంది, పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గించుకుంది. ఆయిల్ కంపెనీలు ఎంత పెంచినా సరే ఈ 10 రూపాయల నుంచే పెంచాలి. ఎట్లాగా ప్రభుత్వం ఆదాయం తగ్గించుకుంది కాబట్టి ఆటోమేటిక్గా నిజానికి పెట్రోల్ డీజిల్ తగ్గాలి. 10 రూపాయలు పెట్రోల్ రేటు తగ్గాలి, 10 రూపాయలు డీజిల్ రేటు తగ్గాలి. కానీ 10 రూపాయలు పెట్రోల్ రేటు తగ్గట్లేదు, 10 రూపాయలు డీజిల్ రేటు తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే ఈ తగ్గింపు అనేది పెరగకుండా ఆపడం కోసం తప్ప తగ్గించడం కోసం కాదు. మహా అంటే తగ్గితే 1-2 రూపాయలు తగ్గిస్తారేమో, కానీ 10 రూపాయలు తగ్గించరు. కానీ ఆయిల్ కంపెనీలు ఎప్పుడు పెంచాయనుకోని, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కదా, పెంచుతున్నాయి కదా, పెంచినా సరే ఆ పెంపు ప్రజల మీద పడకుండా ప్రభుత్వం తన ట్యాక్సులు తగ్గించుకుంది. ఇది ఒక మంచి పరిణామం. నిజానికి పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందంటే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా, ప్రజల మీద బడ్డన పడకుండా ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. కాదు డైరెక్ట్గా ప్రజలే కాకుండా కొంత ఆయిల్ కంపెనీలకి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ ప్రజలకు కూడా చేకూరితిగా రేట్లు పెరగగా బయట అమెరికాలో 40% పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో అయితే ఉన్న ధరలకు రెట్టింపు ధరలో ఉంది. అమెరికాలో కూడా 40% పెరిగినాయి, యూరోప్ దేశాల్లో పెరిగినాయి. కాబట్టి మన దేశంలో పెరగలేదంటే సరే, కొంతమంది చెప్పవచ్చు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ పెంచలేదనుకోవచ్చు. ఉంటే రాజకీయ కారణాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలకైతే మంచి జరుగుతుందిగా. బయట ప్రపంచం అంతా రేటు పెరుగుతుంటే మన కాడ పెరగట్లేదంటే మనం సంతోషించాలిగా. ఆ మేరకు మనం దాన్ని కొంచెం బాధ్యతగా చూడాలి. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు, దేశం ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు మనం బాధ్యతగా ఉండాలి తప్ప బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, లాక్డౌన్ సిచ్యువేషన్ అయితే లేదు. మేబీ కొన్ని కండిషన్స్ పెట్టుతారేమో,
రాబోయే కాలంలో పరిస్థితులను బట్టి పెడతారు, అది కూడా కండిషన్స్. మేబీ అలాంటి ఏమన్నా సిచ్యువేషన్ తీసుకొస్తారని చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.